హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ సరల్ ఫుడ్స్. సో గైస్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకి టోనా ఫిష్‌లు ఏయైతే ఉన్నాయో సో వాటి ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అసలు ఎలా జరుగుతది? అండ్ ఆ బోట్ మీద మనోళ్ళైతే ఎలా తెస్తారు? అండ్ ఇవి ఎంతకెళ్తాయి అన్నదైతే క్లారిటీగా అయితే మీకు పిన్ టు పిన్ అయితే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. సో వీడియోని ఎవ్వరు కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ ఏంటంటే యూజ్‌ఫుల్ కంటెంట్ కూడా. సో మీకు కూడా ఒక అవగాహన అయితే ఉంటదండి. సో అసల ఏం జరుగుతది? అసల ఎక్స్‌పోర్ట్‌లో అని ప్రతీదీ కూడా మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తాననమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనోళ్ళైతే చూసారు కదా! బోట్‌లో ఈ పెద్ద బోట్‌లు ఏయైతే ఉన్నాయో ఇయొచ్చేసి మనకి దగ్గరగా ఒక 3 వారాల వరకు కూడా ఒడ్డుకి రావండి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే సముద్రం మధ్యలోనే ఈ తూర చేప అంటారు వీటిల్ని. సో ఎందుకంటే మనం అయితే టోనా ఫిషెస్ అంటాం. ఇందులో వచ్చేసి నార్మల్ టోనా ఉంటది. యెల్లో ఫిన్ టోనా ఉంటది. అండ్ దీంట్లోనే మళ్ళీ పెద్ద తూర చేపలంటారు. సో అవుంటాయి. ఇయొచ్చేసి చిన్న టోనా చేపలండి. సో ఇయొచ్చేసి ఏంటంటే మనకి ఈ బోట్‌లో ఈ కన్నాలున్నాయి కదా! సో ఈ కన్నాల లోపలైతే ఉంటాయన్నమాట. కిందంతా కూడా ఒక పెద్ద గదిలా ఉంటది బోట్‌కి. ఆ బోట్‌లో ఏంటంటే మనోళ్ళైతే ఈటిలిని వలలు పెద్ద వలలుంటాయి. ఈ పెద్ద వలలతో పట్టి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన ఆటిలిని ఇది వచ్చేసి ఫిషింగ్ హార్బర్. ఫిషింగ్ హార్బర్‌లో ఏంటంటే మనకి టోనా ఫిష్‌లు ఏవైతే ఉన్నాయో ఆటిలిని బోట్‌లోంచి ఒక బోట్ నుంచి ఇంకో బోట్‌కి చూసారు కదా! ఆ పక్కన ఇంకో బోటుంది. ఆ బోట్ నుంచి ఈ బోట్‌కి, ఈ బోట్ నుంచి ఇంకో బోట్‌కి అలాగైతే మనోళ్ళైతే తీసుకొని ఈ ట్రేలు ఏయైతే ఉన్నాయో కంటైనర్ ట్రేస్, ఈ కంటైనర్ ట్రేల్లో పెట్టుకొని మనోళ్ళైతే ఎక్స్‌పోర్ట్ అయితే జేస్తారు. సో, చూసారు కదా! కొన్ని వందల చేపలైతే ఇక్కడి నుంచే ఎక్స్‌పోర్ట్ అవుతాయి. పెద్ద ఏంటంటే మనకి ఎక్కువ మోతాదులో జరిగే ఎక్స్‌పోర్ట్ ఎక్కడైనా ఉందంటే అదొచ్చేసి మీకు ఏ హార్బర్ అయినా సరే ఫిషింగ్ హార్బర్‌లోనే జరుగుతది. సో, ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఏదైనా తక్కువ రేటుకి కావాలనుకుంటే గనుక ఎక్కువ ఐటెము సో, మనం ఫిషింగ్ హార్బర్‌కొచ్చి ఇలానే బల్క్స్‌లో తీసుకున్నట్లయితే మనకైతే తక్కువకైతే వస్తాయి. ఈళ్ళేంటంటే వేరే వేరే కంట్రీస్ అన్నాయి ఈ ఊర్లు ఎళ్ళవండి. కంట్రీస్ ఎళ్తాయి ఎక్కువ. ఈ కంట్రీస్ ఏంటంటే మనకి అసలు చేప అన్నది చిన్న ముక్క కూడా పాడవకుండా అయితే మనోళ్ళైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే దాన్నైతే ఎక్స్‌పోర్ట్ అయితే చేస్తారు. సో, లాస్ట్‌లో మీకు ఆల్రెడీ ఎక్స్‌పోర్ట్ వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఈ తోర చేప అన్నది పాడవకుండా ఎక్స్‌పోర్ట్ అన్నది ఎలా జరుగుతదన్నదైతే మీకు లాస్ట్‌లో చూపిస్తాను. చూసారు కదా! ఎన్ని చేపలైతే ఉన్నాయి. ఇయన్నీ కూడా ఒక బోట్‌లోయి అయితే కాదు. చాలా బోట్‌లోయండి. దగ్గరగా ఇక్కడికొచ్చేసి ఒక 50,000 చేపైతే ఉంటది. నేను చూస్తుండగా అయితే ఇంకా ఎక్కువే ఉంటాయి. చాలా వరకు వెళ్ళిపోయినియి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రతి బోటు కూడా చాలా అంటే చాలా లోపలికైతే వెళ్ళి ఇవైతే పడతది. చూసారు కదా! ఇక్కడ ఎక్స్‌పోర్టు. సో, చేపలనొచ్చేసి ఇలాగా వజ్జాగా అయితే పేర్చుకోవాలి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటున్నా సరే మళ్ళీ అదైతే ముక్క పాడైపోయే అవకాశం ఉంది. చూసారు కదా! ఐస్ అయితే ఎలా ఏస్తున్నారో. సో, ప్రతీది కూడా కప్పేలాగా అయితే ఐసేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ దూరం వెళ్తది కాబట్టి పాడవకుండాని.